దేశ ప్రజలకు కేంద్రం గ్యాప్ లేకుండా వరుస పెట్టి షాకులు ఇచ్చుకుంటూ పోతూనే ఉంది. ఇట్లా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచుకుంటూ షాకులు. అటువైపు ఎగ్జామ్ ప్రశ్నపత్రాలు లీకులు, జవాబు పత్రాల తారుమారు. ఈ విధంగా అట్లా విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు షాకులు. ఇలా జనాలకు అట్లా వాళ్లకు రకరకాలుగా ఈ ఫార్మేట్ ఆ ఫార్మేట్ కదా, అన్ని ఫార్మేట్లోనూ షాకులు గట్టిగానే ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచుకుంటూ జూన్ 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఇవి అమల్లోకి వస్తాయట. మరోసారి కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచుతూ తద్వారా చిన్న చిన్న హోటళ్ళు, రెస్టారెంట్లు నడుపుకునే వాళ్ళ దగ్గర నుంచి దాని ప్రభావం మళ్ళీ ఎవరి మీద పడుతుంది? పోయి హోటల్కి పోయి తినే నీ మీద, నా మీద. ప్రత్యేకంగా రెస్టారెంట్కి పోతే, హోటల్కి పోతే ముందర బోర్డులు ఉన్నాయి, పెరిగిన గ్యాసు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. సో కాబట్టి కొంత రేట్ ఎక్కువనే ఉన్నాయి. గ్యాస్ ధరలు తగ్గితే మళ్ళీ తగ్గిస్తాము, సహకరించండి అని చెప్పి బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అవే కాదు, ఇవి ఉంటాయి కదా, 5 కిలోల FTL అంటారు, ఫ్రీ ట్రేడ్ LPG, దాని ధరను కూడా పెంచారు. ప్రస్తుతానికి గృహ అవసరాలు ఈ టైంలో పెంచలే, మళ్ళీ రేపో ఎల్లుండి అవి ఏమైనా షాకులు ఇస్తారేమో తెలియదు. ఇప్పుడైతే కమర్షియల్ సిలిండర్ ధరలు అంటే ఒక్కో సిటీలో ఒక్కో ధర పెరుగుతూ పోయింది. ఇది ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయట. తెలంగాణ హైదరాబాద్లో అయితే 52 రూపాయలు పెంచారు, 3,315 రూపాయలకు చేరుకుంది ధర. విజయవాడలో అయితే అంతే 54 రూపాయలు పెంచారు, 3,251 రూపాయలకు చేరుకుంది. విశాఖపట్నంలో అయితే 3,146కు చేరుకుంది. ఒక దగ్గర ఒకటి పెరిగారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కదా, ఢిల్లీలో అయితే ఒక్క సిలిండర్ 42 రూపాయలు పెరిగింది. కోల్కతాలో 53 రూపాయలు. ఇట్లా ఒక్కో దగ్గర ఒక ధర అయితే పెరుగుతూ పోయింది. మొత్తానికి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు, FTL ధరలు అన్నీ పెంచుకుంటూ పోయారు. గృహ అవసరాలు కాసింత గ్యాప్ ఇచ్చి పెంచుతారు, అన్నీ ఒకేసారి పెంచరు. ఇంకా నెక్స్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు అవి ఇంకేమైనా పెరుగుతాయేమో, పెరుగుతాయి ఇంకా మళ్ళీ ఈరోజు రేపు. ఏమంటే అక్కడ యుద్ధం ఇంకేమన్నా కొంచెం హాట్ రవ్వంత వేడెక్కితే ఆ వేడిలో మనము పెంచేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఉన్నట్టున్నారు. సో ఎక్కడ ఏమీ తగ్గట్లే, జనాల మీద వరుస పెట్టి షాకులు బండలు ఎత్తనే పోతున్నారు. ఏమైనా ఏంటి, జనాలు ఏం చేసేది, మోస్తారు పాపం.